వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొట్టమొదటిసారిగా రాజ్యసభకి ఎన్నికైన తర్వాత విశాఖపట్నం వచ్చినటువంటి పెద్దలు విజయసాయి రెడ్డి గారిని నిన్న సాధారణంగా జిల్లా పార్టీ నాయకత్వం, పార్టీ అభిమానులు, కార్యకర్తలందరూ కూడా సాధారణంగా స్వాగతించారు. ప్రజల నుంచి కూడా అపూర్వమైనటువంటి స్పందన, నిన్న ర్యాలీలో వెళ్తున్న అపూర్వమైనటువంటి స్పందన పెద్దలు విజయసాయి రెడ్డి గారికి లభించింది. దాంతోపాటు మా అందరూ అదృష్టంగా భావించేటువంటి విషయం ఏంటంటే, రాజ్యసభకి పెద్దలు సాయిరెడ్డి గారు ఎంపిక అయిన తర్వాత నోడల్ జిల్లాగా 13 జిల్లాల్లో ఏ జిల్లాని ఎంపిక చేసుకుంటారన్నటువంటి ఒక నిర్ణయాన్ని పెద్దలు విజయసాయి రెడ్డి గారు విశాఖపట్నాన్ని నోడల్ జిల్లాగా ఎంపిక చేసుకున్నందుకు హృదయపూర్వకంగా విశాఖపట్నం జిల్లా ప్రజల తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున, అభిమానుల తరఫున, ఈ ప్రాంత ప్రజల తరఫున హృదయపూర్వకంగా పెద్దలు విజయసాయి రెడ్డి గారికి మేము అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఆయనకి వస్తున్నటువంటి నిధుల విషయంలో కానీ, లేకపోతే ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో కానీ విశాఖపట్నం జిల్లాకి ఆయన తోడుగా ఉంటారనేటువంటి నమ్మకం ఇప్పటికే ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా లభించింది. మరి మొట్టమొదటిసారిగా విశాఖపట్నం వచ్చిన తర్వాత మీ అందరితో కూడా ఒకసారి మాట్లాడాలని చెప్పి పెద్దలు సాయిరెడ్డి గారు రావడం జరిగింది. పాత్రికేయ మిత్రులకు నా నమస్కారం. రాష్ట్రాల సభకు అంటే రాజ్యసభకు వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సేవ చేసేటటువంటి భాగ్యం కల్పించినటువంటి, అవకాశం కల్పించినటువంటి మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, రాజ్యసభకు ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా నేను విశాఖపట్నం రావాలనుకున్నాను. విశాఖపట్నం వచ్చి విశాఖపట్నంని నా నోడల్ డిస్ట్రిక్ట్గా, గతంలో నేను పార్టీ నుంచి పరిశీలకుడిగా ఇక్కడ పనిచేసినటువంటి నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాకి నాకున్నటువంటి అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని, నా స్వంత జిల్లా నెల్లూరు అయినప్పటికీ కూడా విశాఖపట్నం నోడల్ జిల్లాగా ఎంచుకొని ఈ ప్రాంత అభివృద్ధికి నా వంతు కృషి చేయాలన్నటువంటి ఉద్దేశంతో నోడల్ డిస్ట్రిక్ట్గా నేను ఎంపిక చేసుకోవడం జరిగింది. విశాఖపట్నం జిల్లా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో బాగా అభివృద్ధి చేయగలిగినటువంటి ప్రాంతం. ఇటు సముద్ర తీరం అయితేనేమి, పర్వత ప్రాంతం అయితేనేమి, ప్రకృతి అందాలకి ఆలవాలమైనటువంటి ఈ జిల్లాని ఇప్పటి ప్రభుత్వం పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తూ ఏ విధమైనటువంటి అభివృద్ధికి నోచుకోకుండా చేస్తున్నటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. నిజానికి తీర ప్రాంతం భీమిలి నుంచి యారాడ వరకు కూడా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయొచ్చు. మరి అటు పర్వత ప్రాంతం అరకు లోయ కానీ, బొర్రా కేవ్స్ కానీ, అన్ని పర్వత ప్రాంతాలన్నీ కూడా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి ఈ యొక్క జిల్లాని, ఈ జిల్లా వాసులకు మంచి ఆదాయ వనరులు కల్పించేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఈ తగినటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నటువంటిది నేను మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను. మరి కొన్ని ప్రధాన అంశాలు ఈ విషయంగా ఈ సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకురావాలనుకున్నాను. రాజ్యసభలో మొన్నటికి కొన్ని విశాఖపట్నంకు సంబంధించి కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొత్తానికి 23,000 ఎకరాలు అప్పటి ప్రభుత్వం
35 సంవత్సరాల కిందట అక్వైర్ చేసి ఈ రోజు కూడా అప్పట్లో ఇష్యూ చేసినటువంటి మొత్తం 16,000 ఆర్ కార్డ్స్ కోసంగా ఇప్పటి వరకు 7,000 ఆర్ కార్డ్స్కి సంబంధించి మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. మిగతా 9,000 మంది ఆర్ కార్డ్స్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో రాజ్యసభలో ఈ విషయం ప్రస్తావించడం జరిగింది. దీనికోసం మా పార్టీ ఆర్ కార్డ్స్ ఎవరికైతే ఇష్యూ చేయబడ్డాయో వారి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మా పార్టీ శక్తివంచన లేకుండా కృషి చేస్తుంది, పోరాటం సాగిస్తుందన్నటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రశ్న అడిగినప్పుడు మంత్రి గారు సమాధానం దాటవేసి మేము అప్పటి ప్రభుత్వానికి అక్వైర్ చేసినప్పుడు 5,000 ఉద్యోగాలు మాత్రమే ఇస్తామన్నాము అని చెప్పి సభను కూడా తప్పుదోవ పట్టించడం జరిగింది. ఈ విషయంగా మా పార్టీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఒక రిప్రజెంటేషన్ ఇస్తూ అవసరమైతే పోరాటం కూడా దీనికి వారికి న్యాయం జరిగేదానికి పోరాటం కూడా కొనసాగిస్తాం. ప్రత్యేక హోదా విషయంకి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆంధ్ర రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరచనప్పటికీ కూడా అప్పటి ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని ఈ రోజు కూడా నెరవేర్చకుండా తన వంతు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం నిర్వర్తించట్లేదు, కేంద్ర ప్రభుత్వం దాటవేస్తుంది. దానికి రకరకాల కారణాలు చెప్తూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక హోదా ఇవ్వకుండా దాటవేస్తున్నటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 2.5 సంవత్సరాలుగా రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు పోరాటం సాగిస్తుంది. ఆ పోరాటాన్ని ప్రత్యేక హోదా వచ్చేంత వరకు కూడా కొనసాగిస్తాం. విషయాన్ని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాను. ప్రత్యేక హోదా కల్పించాలి అని అంటే పునర్విభజన చట్టంలో పొందుపరచాల్సిన అవసరం లేదు, రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ బిల్లు పెట్టాల్సిన అవసరం లేదు, తీర్మానం చేయాల్సిన అవసరం లేదు. గతంలో 11 రాష్ట్రాలకి మీరు ఏదైతే ప్రత్యేక హోదా ఇచ్చారో ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ప్రభుత్వం ప్రత్యేక హోదాని కల్పించవచ్చు అన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వంకి కానీ చిత్తశుద్ధి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి కృషి చేయకుండా ఈరోజు కాలయాపన చేయడం జరుగుతుంది. ఏదో చెప్తారు, పక్క రాష్ట్రాలు అబ్జెక్షన్ పెడుతున్నాయి, మేము ఇవ్వలేకున్నాము అన్నటువంటిది. 14th ఫైనాన్స్ కమిషన్ దీన్ని అపోజ్ చేస్తుందన్నటువంటిది అవాస్తవాలన్నిటినీ కూడా వాస్తవాల కింద చెప్పేటటువంటి పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వానిది, రాష్ట్ర ప్రభుత్వానిది. దీనికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు కూడా మా పోరాటాన్ని మా పార్టీ అధ్యక్షులు గతంలో ఏ విధంగా చేశారో అనేక ధర్నాలు చేశారు, అనేకమైనటువంటి ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాల్ని ప్రత్యేక హోదా వచ్చేంత వరకు కూడా కొనసాగిస్తాం. మేము 25 సార్లు ఢిల్లీకి వెళ్ళాను, కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాను, చర్చలు చేస్తున్నాను, కొనసాగిస్తున్నాను. మాకు తప్పకుండా మేము ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తామనని. కానీ ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అటువంటి హామీ కానీ అటువంటి ఉద్దేశం కూడా కేంద్ర ప్రభుత్వానికి లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి లేదు అన్నటువంటిది నేను ఈ సందర్భంగా మీకు మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇక విశాఖపట్నం రైల్వే జోన్కి సంబంధించి స్పెసిఫిక్గా మనం అడగడం జరిగింది. వెంకయ్య నాయుడు గారు సభలో ప్రసంగిస్తున్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలను మేము అడ్రస్ చేశాం, ఆ విద్యా సంస్థలను నెలకొల్పాం, ఇది చేశాం అది చేశామని నేను చెప్పినప్పుడు, సార్ మీరు 2 అంశాలను ప్రస్తావించండి, ముఖ్యమైనటువంటి అంశాలను. ఒకటి ప్రత్యేక హోదా, 2 విశాఖపట్నంకి మీరు ఇచ్చినటువంటి పునర్విభజన చట్టంలో పొందుపరిచారు. ఏమని? విశాఖపట్నంకి మేము సపరేట్ రైల్వే జోన్ ఇస్తాము అని.
మీరు ఒక సైడ్ చెప్తున్నారు పునర్విభజన చట్టంలో మేము ఏదైతే చెప్పామో అవన్నీ కూడా మేము నెరవేరుస్తామని చెప్తూనే ఈ రోజు వరకు కూడా 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఆ దిశ వైపు పయనించడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఆ దిశ వైపు పయనించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వము ప్రయత్నాలు చేయట్లేదు. చర్చలో రాజ్యసభలో జరిగినప్పుడు వెంకయ్య నాయుడు గారు ఈ 2 ప్రశ్నలను మాత్రం దాటవేసి మిగతా వాటికన్నిటికీ ఏదో ఆషామాషిగా ఒక జవాబు చెప్పడం జరిగింది. విశాఖపట్నంకి రైల్వే జోన్ కోసం ప్రత్యేక హోదా, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేదానికి ఏ రకంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షులు పోరాటం చేస్తున్నారో అదేవిధంగా సపరేట్ రైల్వే జోన్కు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు పరిపాలించారు. 9 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ప్రజలు 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో నుంచి తొలగించి పక్కన పెట్టారు. దానికి కారణాలన్నీ మీకు తెలుసు. 10 సంవత్సరాల తర్వాత ఇదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసి బీజేపీని సపోర్ట్ చేసి అధికారంలోకి వచ్చేదానికి కారకులయ్యారన్నటువంటి విషయం కూడా మీకు తెలుసు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో ఇంచుమించు 1,45,000 కోట్లకి అవినీతికి పాల్పడి వివిధ ప్రాజెక్టుల్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నానని డబ్బు సంపాదించుకుంటూ అవినీతికి పాల్పడుతూ ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని 2.5 సంవత్సరం పాటు సమర్థించి ఈరోజు మేము ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఈరోజు ఇప్పటికిప్పుడు నేను ప్రత్యేక హోదా కోసం పోరాడతాను అని బీజేపీని లైట్గా విమర్శిస్తూ తెలుగుదేశం పార్టీని లైట్గా విమర్శిస్తూ పోరాడతానని ముందుకొస్తున్నటువంటి జనసేన అధినేత చిత్తశుద్ధి ఏంటన్నటువంటిది మనం అర్థం చేసుకోవాలి. దీనికి ఎవరైనా కూడా దుర్మార్గపు చర్యకు ఎవరు సహకరించినా అది సహించదగినటువంటిది కాదు. అయినప్పటికీ కూడా ఈ యొక్క విషయంలో ప్రత్యేక హోదా విషయంలో తను కూడా మా పార్టీ కొనసాగిస్తున్నటువంటి ఈ ఉద్యమాన్ని 2.5 సంవత్సరాలుగా మా పార్టీ కొనసాగిస్తున్నటువంటి ఈ ఉద్యమానికి తను మద్దతిస్తాను, తను సహకరిస్తాను అని అంటే మేము నిజంగా ఆహ్వానిస్తాం. ఆయన మాతో కలిసి పనిచేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అన్నటువంటిది ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకున్నాను. తెలుగుదేశం పార్టీ బీజేపీ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కూడా భాగస్వాములే. ప్రత్యేక హోదా విషయంలో మా పార్టీ అధ్యక్షుల వారు ఢిల్లీలో ధర్నా చేయడం మీ అందరికీ కూడా తెలుసు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశాం. మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు 5-6 సందర్భాల్లో ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలతో పాటు ప్రత్యేక హోదా విషయంలో కూడా ప్రధానమంత్రి గారికి మిగతా మంత్రుల గారికి మెమొరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మా పార్టీ అధ్యక్షుల వారు అపాయింట్మెంట్ అడిగితే ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఇవ్వరు. ఏదో మంత్రులను కలిసి మెమొరాండం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. మా పోరాటం అన్నటువంటిది 2.5 సంవత్సరమే కాదు, నేను గతంలో చెప్పినట్టుగా భవిష్యత్తులో కూడా మేము కొనసాగిస్తాం. మేము చిత్తశుద్ధితో మా పార్టీ పనిచేస్తుంది అన్నటువంటిది. ఇంకా 2.5 సంవత్సర కాలం ఉంది. బహుశా అది ప్రీమెచ్యూర్ క్వశ్చన్ ఏమో. ఈరోజు 2.5 సంవత్సరం ఉంది ఇంకా ఎలక్షన్, జీవీఎంసీ ఎలక్షన్స్. ఎస్, ఇది రైట్ క్వశ్చన్. కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఏదైనా పొత్తులు ఉంటాయా అన్నటువంటిది మీ ప్రశ్న. ఒక్కటి మాత్రం నేను తప్పకుండా చెప్పగలను. ఏ పార్టీ వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఈ పరిస్థితికి వచ్చిందో
రాష్ట్రం ఏ పార్టీ వల్ల ఈ రాష్ట్రం విడిపోయిందో, ఏ పార్టీ వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సఫర్ అవుతున్నారో ఆ కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదు అని నేను చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి చేసినటువంటి ద్రోహం, మామూలుగా ఎవరైనా ఒక ద్రోహం చేస్తే దేశద్రోహం కేసు పెడతారు. కానీ ఇది ఒక రాజకీయ పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ ద్రోహాన్ని సెడిషన్ యాక్ట్ కింద కేసు పెట్టలేరేమో కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టారు. అటువంటి ద్రోహులతో మేము పొత్తు పెట్టుకునేటటువంటి అవకాశమే లేదు అన్నటువంటిది స్పష్టంగా చెప్తున్నాను. ఇప్పటి వరకు మొత్తం 11 రాష్ట్రాలకి ప్రత్యేక హోదా కల్పించడం జరిగింది. గతంలో నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఆ 11 రాష్ట్రాలకు కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారానే ప్రత్యేక హోదా కల్పించారు. ఎక్కడా పార్లమెంట్లో బిల్లు పాస్ చేసినటువంటి సందర్భం లేదు. ఈ రోజు కూడా గవర్నమెంట్ అనుకుంటే ఈ రోజు ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసి రేపటికి ప్రత్యేక హోదా కల్పించగలిగినటువంటి సామర్థ్యం కేంద్ర ప్రభుత్వానికి ఉంది, అధికారం కూడా ఉంది. ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పింది? ఈ విషయాన్ని రాజ్యసభలో నేనే ఫైనాన్స్ మినిస్టర్ గారిని అడగడం జరిగింది. నేను 2 విషయాలు చెప్పాను. సార్, 14th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే రికమెండేషన్స్ చేసిందో ఆ రికమెండేషన్స్ గవర్నమెంట్ మీద బైండింగ్ కాదు, మ్యాండేటరీ కాదు. గవర్నమెంట్ కావాలంటే ఒప్పుకోవచ్చు, లేకుంటే తిరస్కరించవచ్చు అన్నటువంటిది ఒకటైతే, రెండవది 14th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ మీరు చూడండి, మొత్తం చదవండి. ఎక్కడా కూడా 14th ఫైనాన్స్ కమిషన్ ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి కల్పించవద్దు అని ఎక్కడా చెప్పల. వాళ్ళు చెప్పిందంతా ఏందనంటే మేము డిస్టింగ్విష్ చేయట్లేదు, స్పెషల్ స్టేటస్ కేటగిరీ ఫండ్స్ రెవెన్యూ డెఫిసిట్ని క్యాలిక్యులేట్ చేసి రెవెన్యూ డెఫిసిట్ పూడ్చేదానికి మేము సపరేట్ కేటగిరీ స్పెషల్ స్టేటస్ కేటగిరీ స్టేట్స్ని మిగతా రాష్ట్రాలకి మేము తేడా చూడట్లేదు, మేము ఒకటిగానే పరిగణించి ఈ విషయంగా పూర్తి స్పష్టత ఇవ్వాలనంటే గతంలో కేంద్రం ఇచ్చినటువంటి కేంద్రం కలెక్ట్ చేసేటటువంటి పన్నుల వాటాలో రాష్ట్రాలకి 32% ఇస్తుంటే ఈరోజు 32%ను 42% చేస్తూ ఆ సందర్భంగా ఒక వ్యాఖ్యానం చేయడం జరిగింది. వీఆర్ నాట్ మేకింగ్ ఎనీ డిస్టింక్షన్ బిట్వీన్ ది స్పెషల్ కేటగిరీ స్టేటస్ అండ్ అదర్ స్టేట్స్ అని. అంతేగాని ఎక్కడా కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకూడదు అని 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పలేదు. అది మ్యాండేటరీ కూడా కాదు. ఎనీ ఫైనాన్స్ కమిషన్ recommendations of any finance commission kindly go through the relevant provisions of the act. Yes, I am addressing your point. Recommendations of finance commission, before they are accepted by the government, they are recommendatory in nature. It is the prerogative of the government to accept or reject the recommendations of the finance commission. In the instant case of 14th finance commission, where is the necessity in so far as special category status? In fact, there is no reference, there is absolutely no reference about the special category status in 14th finance commission report. The point which I am highlighting is that absolutely 14th finance commission has not dealt with the special category status issue in 14th finance commission report. That issue also. Why you are going back to the issue of what the government should have done? The fact is, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చినప్పుడు తెలుగులో చెప్తాను. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చినప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి ఆర్థికంగా గ్రాంట్ల రూపంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ పథకాలకు 90% నుంచి 100% వరకు గ్రాంట్లు ఇవ్వడం ఒకటైతే, రెండవది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఆదాయ పన్ను నుంచి ఎక్సైజ్ డ్యూటీ నుంచి మినహాయింపు అన్నటువంటిది. ఇది కాకుండా పన్నుల రాష్ట్ర ప్రభుత్వం కూడా సేల్స్ ట్యాక్స్ నుంచి మినహాయింపులు ఇస్తాయి. మేజర్ పార్ట్ ఇది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి గ్రాంట్లు కాదు. రెండవ భాగం చాలా ముఖ్యమైనటువంటిది. ఒకవేళ 14th ఫైనాన్స్ కమిషన్ లేదు అని నేను చెప్పుంటుందని నాకు తెలిసి చెప్పలే. ఆదాయ పన్ను చట్టంలో కానీ ఎక్సైజ్ చట్టంలో కానీ మినహాయింపులు ఇచ్చేదానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి డిఫికల్టీ ఏంటి? ఈ రోజైనా ఆ యొక్క వెసులుబాటు కల్పించవచ్చు.
కల్పించట్లేదు అని అంటే తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధితో పనిచేయట్లేదు, అడగట్లేదు. అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ విషయంలో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో చిత్తశుద్ధి లేదు అన్నటువంటిది తెలుసుకోవాలి. మరొక విషయం, చంద్రబాబు నాయుడు గారి వైఫల్యాలకు వస్తే ఒక్క విషయాన్ని చెప్తాను. గత వారంలో ఒక 4-5 రోజుల ముందు తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నది. మీ అందరికీ తెలుసు, గోదావరిలో ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి నదీ జలాల వాటా ఎంత? 1450 టీఎంసీ అన్నటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. 1450 టీఎంసీల్లో తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది 950 టీఎంసీలని మేము ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణకు వాడుకుంటామనని. ఈ రోజుకి జనాభా నిష్పత్తి ప్రకారం తీసుకోండి, లేకుంటే విస్తీర్ణం ఆంధ్ర రాష్ట్ర విస్తీర్ణం తెలంగాణ విస్తీర్ణం ప్రకారమైనా తీసుకోండి, ఏ విధంగా తీసుకున్నప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వానికి 950 టీఎంసీ అవుట్ ఆఫ్ 1450 టీఎంసీ రావు. అయినప్పటికీ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అప్పర్ రైపీరియన్ స్టేట్స్ అన్నీ కూడా లోయర్ రైపీరియన్ స్టేట్స్తో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తూ తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంటూ ఉంటే ఒక స్పెక్టేటర్ లాగా ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేస్తూ సీఎంగా ఉండి ఏదైతే న్యాయం చేయాలనో ఆ న్యాయం చేయకుండా ఒక స్పెక్టేటర్గా ఉన్నటువంటి వ్యక్తి సీఎంగా కంటిన్యూ కావడం సమంజసమా అన్నటువంటిది కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు చెప్పండి. 6 ప్రకారం పోతాం. ఆంధ్ర రాష్ట్ర వాటా ఎంత? 1450 టీఎంసీ. దాంట్లో 950 వాళ్ళు వాడుకుంటారట. సీఎం గారు ఎందుకు గమ్ముకున్నారు అన్నటువంటిది మీకు తెలుసు. ఈయన ఏదైనా కూడా మాట్లాడితే ఈ పెద్ద మనిషి అక్కడ ఓటుకు నోటు కేసు తవ్వి ఈయన అక్కడ జైల్లో పెడతారు, కేసులు పెడతారు. ఆ కేసుల నుంచి తప్పించుకునేదానికే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ప్రయోజనాలు దెబ్బతీస్తున్నా కూడా ఉన్నతమైనటువంటి సీఎం పదవిలో ఉండి ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితి. పట్టిసీమ గురించి గతంలో మా పార్టీ అధ్యక్షుల వారు మా పార్టీ వైఖరేందనేది చాలా స్పష్టంగా చెప్పారు. మీరు అడుగుతున్నటువంటిది లెఫ్ట్ కెనాల్ గురించి, పురుషోత్తంపట్నం గురించి. మా పార్టీ అధ్యక్షుల వారు ఈ విషయం గురించి చర్చించడం మా పార్టీలో జరిగింది. మొట్టమొదటిగా పోలవరం ప్రాజెక్ట్ అన్నటువంటిది పూర్తి చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి తగిన నిధులని త్వరితగతిన అలాట్ చేయించుకొని సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేయించాలి. పట్టిసీమ అన్నటువంటిది పోలవరం ప్రాజెక్టు పూర్తయితే న్యాచురల్ గ్రావిటీలోనే పోలవరం కాలువకి నీళ్లు వస్తాయి. దీనికి సపరేట్గా ఈరోజు 1300 కోట్లు వెచ్చించాల్సినటువంటి అవసరం లేదు. ఆ 1300 కోట్లలో నిజానికి వెచ్చించింది 600 కోట్లేను. మిగతా 700 కోట్లు సీఎం గారి జోబుల్లోకి వెళ్ళినవి అన్నటువంటిది చాలా స్పష్టంగా మేము గతంలో చెప్పడం జరిగింది. అటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రాజెక్టు కూడా. మేము ప్రాజెక్టులను వ్యతిరేకించట్లేదు. మీరు చెప్పినట్టుగా లెఫ్ట్ బ్యాంక్ పురుషోత్తంపట్నం ప్రాజెక్టు పురుషోత్తపట్నం ఇది లిఫ్ట్ అవసరమే. లిఫ్ట్ ఉంటేనే న్యాచురల్ గ్రావిటీలో రాదు. లిఫ్ట్ ఉంటేనే ఈ ప్రాజెక్టును చేయగలం, దానిలో సందేహమే లేదు. మా పార్టీ వ్యతిరేకిస్తున్నది ఏంటంటే దానిలో జరుగుతున్నటువంటి అవినీతి. ఆ ప్రాజెక్టు పేరుతో ఇంకొక 1000 కోట్లు జోబులో వేసుకోవాలన్నటువంటి ఆ తపననే మేము సీఎంకు ఉన్నటువంటి ఆ తపనను మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రాజెక్టులను మేము వ్యతిరేకించట్లేదు. ఎక్కడైనా అభివృద్ధి అనంటే అభివృద్ధికి సహకరించే విషయంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షులు ముందుంటారు.
అవినీతిని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం. బాక్సైట్ తవ్వకాలని మా పార్టీ వ్యతిరేకించింది. మా పార్టీ చింతపల్లిలో మా అధ్యక్షుల వారు భారీ మీటింగ్ పెట్టి ఆ బాక్సైట్ తవ్వకాలు పర్యావరణాన్ని దెబ్బతీస్తాయి, అది ఆదివాసీల ప్రయోజనాలని పరిరక్షించదు, మేము అపోజ్ చేస్తున్నామన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్పారు. దానిలో పార్టీ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. 1,45,000 కోట్లు వచ్చాయా? మీరే చెప్పండి. మీరు చెప్తున్నారు. ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలను. ప్రత్యేక హోదాకి ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యామ్నాయం కాదు. ప్రత్యేక హోదాలో 2 పార్ట్లు ఉంటాయి. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, అదే రకంగా పన్ను రాయితీలు. ఈ 2 గాని వచ్చినట్లయితే మీరు హిమాచల్ ప్రదేశ్ని ఆదర్శంగా తీసుకోండి. గత 10 సంవత్సరాల్లో 10,000 ఇండస్ట్రీస్కి పైగా రాష్ట్రానికి హిమాచల్ ప్రదేశ్కి రావడం జరిగింది. చాలా అభివృద్ధి అనేది జరిగింది. రాష్ట్ర స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ స్థూల ఉత్పత్తి పెరుగుతుంది, రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరుగుతుంది, రాష్ట్రాలకు ప్రజల తలసరి ఆదాయం పెరుగుతుంది. దానికి దీనికి కంపేర్ చేయడానికి వీల్లేదు. మీరు 1,45,000 కోట్లు కాదు కదా, 2,45,000 కోట్లు ఎంత ఇచ్చినా కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే దానికి ఈక్వల్ కాదు. ఈ విషయంగా ఎవరైనా కూడా దాని స్పెషల్ కేటగిరీ స్టేటస్ యొక్క ప్రభావం ఏంది, అభివృద్ధి ఎలా ఉంటుంది అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరైనా ముందుకు రమ్మనండి. ఏ వేదిక మీద అయినా కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్కి స్పెషల్ ప్యాకేజ్ అనేది ప్రత్యాయం కాదు అన్నటువంటిది ఓపెన్ డిబేట్కి రమ్మని చెప్పి నేను ఈ ఛాలెంజ్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఆయన ప్రయత్నం, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ గురించి ఇప్పుడు మీకు చెప్పాను. నేను మా పార్టీ 2014 ఎన్నికల తర్వాత మీరు చెప్పినట్టుగా నిస్తేజంగా లేదు. 2.5 సంవత్సరం పాటు ప్రజా సమస్యల కోసం, వాటి పరిష్కార మార్గాల కోసం మా అధ్యక్షుల వారు పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకున్నాం. ఈ పోరాటాలని మేము కొనసాగిస్తాం. మేము క్షేత్రస్థాయిలో మా పార్టీని బలోపేతం చేసుకుంటున్నాం. మీరు చెప్పిందే కానీ నిజమైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలను ఫేస్ చేసేదానికి ఎందుకు సంకోచిస్తున్నారు? వై ఈజ్ హీ హెజిటేటింగ్? పెట్టమనండి, ఎలక్షన్ పెట్టమనండి. సాధారణ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు పెట్టమని చెప్పట్లేదు. ఏ పార్టీ ఎవరైతే మా పార్టీ టికెట్ మీద ఎన్నికై రాజ్యాంగానికి వ్యతిరేకంగా పార్టీ మారారో వాళ్ళ చేత రిజైన్ చేయించమనండి, రిజైన్ చేసి మళ్ళీ గెలవమనండి. ఎందుకు భయపడుతున్నాడు ఆయన? ఎవరు భయపడేది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడలేదు, చంద్రబాబు నాయుడు భయపడుతున్నారు ఎన్నికలు ఫేస్ చేసేదానికి. కార్పొరేషన్ ఎలక్షన్స్ పెట్టమనండి. 6 కార్పొరేషన్ ఎలక్షన్ జరగాలి. మున్సిపాలిటీస్ ఇంకొక 7-8 ఉన్నాయి. మున్సిపల్ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిపేదానికి ఎందుకు భయం ప్రభుత్వానికి? ఎవరు భయపడుతున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడలేదు. మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ అన్నటువంటిది, పవన్ కళ్యాణ్ సడన్గా జనసేన అధినేత ఏదో ఒక రోజు 6 నెలలకో ఒకసారో లేకుండా ఉంటే సంవత్సరానికి ఒకసారో వచ్చి ఏదో నామకే వాస్తీగా తెలుగుదేశాన్ని విమర్శించినట్టుగా, బీజేపీని విమర్శించినట్టుగా చిత్తశుద్ధితో ఏ రోజు కూడా పనిచేసినటువంటి సందర్భం లేదు. ఆయన ప్రభావం పెద్దగా ఉంటుందన్నటువంటిది మేము భావించట్లేదు. ఆయన ఏ రకమైనటువంటి స్టెప్స్ వేయబోతున్నారు ఏంటన్నటువంటి దాని మీద స్పష్టత లేదు. ఈరోజు దాని గురించి వ్యాఖ్యానించడం అన్నటువంటిది కూడా సమంజసం కాదు. ఎవరికైనా చెప్పి ప్రాంప్టింగ్ చేశాడా లేకుంటే నిజంగా ఆయనకి మనసులో నుంచి వచ్చిందా అన్నటువంటిది ఆయనకే తెలియాలి, మనకేం తెలుస్తుంది. 35 నియోజకవర్గాల్లో ఈరోజు కావాలనంటే ఇప్పటికి గడప గడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ని జూలై 8 నాడు మేము స్టార్ట్ చేశాం. ఈ రోజుకి ఇంచుమించుగా 50 రోజులు పూర్తయింది. మా పార్టీ ఇచ్చినటువంటి ప్రోగ్రాం ప్రకారం కనీసం నెలలో సగం రోజులు
ప్రోగ్రాం జరగాలి. ఈరోజు కావాలనంటే మీకు లేటెస్ట్ రిపోర్ట్, ఈరోజు రిపోర్ట్ కావాలంటే మీకు ఇస్తాను. ఎంత అద్భుతంగా జరుగుతుందనంటే నేను ఊరికే ఏదో బోస్టింగ్ చేసుకోవట్లేదు, వాస్తవాలను మీ ముందు ఉంచుతున్నాను. ప్రతి ఒక్క నియోజకవర్గ సమన్వయకర్త కూడా వైఎస్ఆర్ గడప గడపకి వైఎస్ఆర్ ప్రోగ్రాం పట్ల నిజంగా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రజల్లోకి వాళ్ళకి వెళ్ళేటటువంటి అవకాశం కలుగుతుంది. ప్రజల యొక్క సమస్యలను తెలుసుకునేదానికి అవకాశం కలుగుతుంది. ప్రభుత్వ వైఫల్యాలను చెప్పేదానికి అవకాశం కలుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం నిజంగా విజయవంతమైందన్నటువంటిది గర్వంగా చెప్తున్నాను. గడప గడపకి వైఎస్ఆర్ ప్రోగ్రాం అన్నటువంటిది రాత్రికి గడప గడపకి వైఎస్ఆర్ ప్రోగ్రాం అన్నటువంటిది ఓవర్ నైట్ ప్రోగ్రాం కాదు. మనం ఒక 5-6 నెలలు ప్రజల్లో మమైక్యమై ప్రజల సమస్యలను తెలుసుకోవాలని ఒక 6 నెలల ప్రోగ్రాంని మనం చేసుకున్నాం. రోజుకి 3 గంటల నుంచి 4 గంటలు మాత్రమే మనం ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. కాబట్టి మీకు ప్రస్ఫుటంగా పత్రికా విలేకరులకు తెలియకపోవచ్చు, కానీ ప్రోగ్రాం క్షేత్రస్థాయిలో అయితే తప్పకుండా జరుగుతుంది. మనకు డైలీ రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. వందల వేల హామీలు గుప్పించారు. దాంట్లో ప్రధానమైనటువంటి హామీలు ఏందనేటటువంటిది మీకు తెలుసు. రుణమాఫీ, రైతు రుణమాఫీ కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ, పెన్షన్లు కానీ, లేదా రోడ్ ప్రతి వీధికి రోడ్డు అని కానీ, ప్రతి ఊరికి రోడ్లని, సిమెంట్ రోడ్లు, ఇంటికి ఒక ఉద్యోగం, రకరకాలైనటువంటి వందల సంఖ్యలో వేల సంఖ్యలో హామీలు చేశారు. ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నది ఒక్కటే, మీరు ఒక్క హామీ అంటే ఒక్క హామీ పూర్తిగా మీరు అమలు చేశారన్నటువంటిది మీరు చెప్పండి. ఒక్కటన్నా కూడా అమలు చేసినటువంటి సందర్భం లేదు అన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రజల నుంచి ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రజలకు ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత అన్నటువంటిది చాలా స్పష్టంగా